श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ దసరా శుభ సందర్భాన దశ విధములైన ముద్రలని మీకందించాలనే నా తాపత్రయం. విజయదశమి రోజు నుండి ఈ దశముద్రలు మీకన్నింటా విజయాన్ని కలిగించాలని నా కోరిక, అభిలాష. తప్పనిసరిగా మీరందరూ ఆ ముద్రలని, అందులో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని అభ్యాసం చేయండి. తప్పనిసరిగా విజయం మీదే అవుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. అమ్మవారు అనగానే మొట్టమొదట మనం ఓం శ్రీమాత్రే అని ధ్యానించుకోవాలి.
ఓంకారంలోనే ముగ్గురమ్మలు ఉన్నారు. అకార శక్తి, మకార శక్తి, ఉకార శక్తి, త్రిగుణాత్మకమై త్రిశక్తులతో మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అందుకని నవరాత్రుల్ని 3 రోజులుగా ముగ్గురమ్మలకు పంచటం జరిగింది. త్రిశక్తి తత్వమైన త్రిగుణాత్మకమైన ఆ లలితాదేవి ఓంకారంలోనే దాగి ఉంది. ఆ ఊమా అనే 3 అక్షరాలలో సరస్వతి, లక్ష్మి, పార్వతి దాగి ఉన్నారు. 3 రోజులు ముగ్గురికి పంచితే గుణించితే 9 అవుతుంది. 9 నవరాత్రులు అన్నది పరమాత్మ సంఖ్య. 1 నుండి 9 వరకే, ఆ తర్వాత సంఖ్య లేదు, శూన్యమే వస్తుంది. కానీ శూన్యం అంటే ఏదో 100కి 0 వచ్చిందని బాధపడేవారు ఉంటారు. కానీ ఆ 0కు కూడా పూజింపదగ్గది, విలువ ఉన్నది అని తెలియచేసింది కూడా వేదకాలంలో ఆర్యభట్టు 0 విలువ తెలిపాడు. పూజింపదగ్గది అన్నాడు. అందుకని మళ్ళీ 9 అయిన తర్వాత 1 తర్వాత 0 వస్తుంది. దశమ సంఖ్య అక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఆ దశమ సంఖ్యలో కూడా విజయ సంకేతాలు, పరమార్థాలు, అర్థాలు, నిగూఢ అర్థాలు ఎన్నెన్నో ఉన్నాయి. దాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 9వ సంఖ్య అన్నది పరమాత్మ సంఖ్య, సుబ్రహ్మణ్య స్వామి యొక్క సేనానాయకుడి సంఖ్య, నవశక్తుల సంఖ్య అది. అటువంటి నవతత్వముతో నవ అన్నదే కొత్తదనాన్ని సూచించేది, మరో మార్పు కలిగించబోయేది. 9 తర్వాత మళ్ళీ 1 నుండే మొదలెట్టాలి, లేకుంటే 1 పక్కన మళ్ళీ 0 చేర్చాలి. అదే ఆఖరి విజయం అవుతుంది. అమ్మవారి విజయాల్లో కూడా అది ముఖ్యమైనది. 9 అన్నదాన్ని కాస్త నిశితంగా ఒక చిత్రకారుడిగా, ఒక రచయితగా మనం చూడగలిగితే ఆ 9లోనే ఒక పాంచజన్య దృశ్యం మీకు కనిపిస్తుంది. దాన్ని నేను ఇప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. అమ్మవారి చేతిలోని విజయ శంఖం ఎలా ఉందో, ఆ 9 ఎలా మారిందో చిత్రించి చూపిస్తున్నాను. ఒక శంఖంగానే కాకుండా సర్పతత్వంతో కూడా మీకు సాక్షాత్కరిస్తుంది. 9వ సంఖ్య నవ సంఖ్య, పరమాత్మ సంఖ్యకు సంబంధించిన సంఖ్య ఇది. అటువంటి సంఖ్య అదృష్ట సంఖ్యగా కొందరు భావించి వాహనాలకు కూడా ఈ సంఖ్యనే కోరుకుంటుంటారు. ఈ సంఖ్యలోనే ఆ శక్తిమాత కుమారుడు వినాయకుడు కూడా ఈ విధంగా మనకు సాక్షాత్కరిస్తుంటాడు. ఇంద్రకీలవాసిని పూర్ణచంద్రహాసిని సర్వలోకపాలిని సదా చిత్ స్వరూపిణి సదా చిత్ స్వరూపిణి. ఈ 9వ సంఖ్య ఈ విధంగా సర్పాకారంగా కూడా ఇలా మనకు సాక్షాత్కరిస్తుంది. నీదు పూజ చేసి మా జన్మ ధన్యమాయనే, పాప భారమంతా నీ కరుణ కరిగిపోయెనే. జీవితాలలోన నిండార వెలుగు నిండనే, కనక దుర్గమాత నిన్ను శరణు వేడినాములే. కష్టమైన నష్టమైన నిన్ను వీడిపోములే, బెజవాడ దుర్గమ్మ
ఈ 9లోని నాగశక్తి తత్వాన్ని ఇప్పుడు చిత్రించి చూపించాను. ఇందులోనే మహాశక్తివంతమైన తరంగాల్ని మీరు గుర్తిస్తే మీలో దాగిన సకల దోషాలు, ఛాయా దోషాలు, నరఘోష, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు ఇత్యాదులన్నీ నశించి మీకు అత్యద్భుతమైన ఫలితాల్ని ఈ నాగలక్ష్మి మానసాదేవి కరుణా కటాక్షంతో మీ ఇంట ఉన్న మలిన దోషాలు, పాపాలన్నీ దగ్ధమైపోతాయి. నీ కొండకు మేమొచ్చి తనివి తీర దర్శించి నీ పదముల పూజించి దివ్య కృపల తరించే మోక్ష భాగ్య వీయవమ్మ దేవి జనని శాంభవి వాంఛితార్థ వరప్రదాయిని. ఈ నవశక్తి శంఖముద్ర దర్శించిన వెంటనే గత జన్మ పాపములు పాములై మిమ్మల్ని వెన్నంటి వస్తుంటే అవన్నీ దగ్ధమై వెనక్కి వెళ్ళిపోతాయి. దురదృష్ట తరంగాలన్నీ దగ్ధమైపోతాయి. దరిద్ర దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ హరిద్ర ముద్ర వలన మీరందరూ అదృష్టవంతులు కావాలనే నా తపన, తపస్సు. లోకపాలిని సదా చిత్ స్వరూపిణి ఇంద్రకిల వాసిని పూర్ణచంద్రహాసిని సర్వలోకపాలిని సదా చిత్ స్వరూపిణి సదా సుప్రకాశిని సర్వార్థ వరప్రదాయిని సదా సుప్రకాశిని సర్వార్థ వరప్రదాయిని ఇంద్రకిల వాసిని పూర్ణచంద్రహాసిని సర్వలోకపాలిని సదా చిత్ స్వరూపిణి కనక దుర్గమాత మమ్ము కావవమ్మ కనక దుర్గమాత మమ్ము కావవమ్మ కనక దుర్గమాత మమ్ము కావవమ్మ. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలో 9 అన్నది అమ్మవారి విజయదశమి రోజున విజయ దరహాసంతో విజయ శంఖాన్ని పూరించిన సంకేతాన్ని తెలియచేసేదే ఈ విజయ శంఖము, ఈ హరిద్ర శంఖము. ఈ శంఖాన్ని దర్శించినంత మాత్రానే మీకన్నింటా విజయాలు చేకూరుతాయి. అదృష్టం మిమ్మల్ని వరించి తీరుతుంది. ఇక విజయదశమి, దశమి అన్నదే దశ మార్చగలిగేది. ఎటువంటి మహర్దశ అయినా ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకెళితే అది అద్భుతమైన దశగా మారుతుంది. దిశ బాగుంటే దశ కూడా బాగుందంటుంటారు. దశ అంటేనే 10 రకాలుగా 10 రోజులు విజయాన్ని సాధించే తత్వాన్ని తెలిపేదే. అటువంటి దశలో దాగిన 1, 0 10వ సంఖ్య యొక్క పరమార్థము, నిగూఢార్థము, సంకేతాలు ఈరోజు మీకు చిత్రించి చూపిస్తున్నాను. 10లో మొట్టమొదటిది 1. ఆ 1 అన్నది మొదటిది, మొదటి ఆదిశక్తి, మొదటి స్థానము కలది, మొట్టమొదటి సృష్టి కార్యకురాలు. ఈ తత్వాన్ని తెలియచేసేదే 1. మనకు కనిపించే వెలుగు శక్తి కూడా ఒక్కటే, సూర్యశక్తి. మనకున్న చంద్రుడు కూడా ఒక్కడే, మనకున్న భూమి ఒక్కటే. ఈ విధంగా ఒక్కటి ఏకైక శక్తి ఏదయ్యా అంటే ఆ లలితాంబికయే. 1నే ఏకైక ప్రథమ స్థానము అని తెలియచేస్తూ దానికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. ప్రథమ బహుమతి మా వాడికి వచ్చిందండి అంటుంటారు. అంటే ఒక ఉన్నతమైన మొట్టమొదటి స్థానాన్ని సంపాదించాడనే అర్థం. ఆ ఏకైక స్థాన శక్తి ఏదయ్యా అంటే 1. అదే ప్రపంచానికంతా వెలుగునిచ్చే సూర్యశక్తి. ఆ శక్తికి ఆధారభూతమైనది అమ్మవారు ఒక్కటే. ఈ ఏకైక తత్వాన్నే, అద్వైత తత్వాన్నే ఆది శంకరాచార్యులు కూడా తెలియచేసింది ఏంటంటే జీవుడు దేవుడు ఒక్కడే అన్నాడు. మనుషులంతా ఒక్కటే, రక్తవర్ణమంతా ఒక్కటే,
ప్రతి జీవి ఆత్మలోనూ పరమాత్మ ఒక్కటే అని ఏకైక నినాదంతో ఆయన తెలియచేసిన అద్వైతం అది. ఎక్కడ మనం కల్పించుకున్న కులమత భేదాల గొడవలు వస్తాయే కానీ మనుషులంటూ వేరుగా మరో లోకం నుండి దిగిరాలేదు. మనమంతా ఒకే కులం, మానవులం, మానవ కులం మనది. కాబట్టి సమాజంలో నవ సమాజంలో కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించటం నేర్చుకోవాలి. అంత ఐక్యతతో అందరూ ఏకమై మమేకమై కృషితో అడుగేయాలి కానీ వెనకడుగు వెయ్యకూడదనే పరమ సత్యాన్ని మీరు, నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఏక అనే సంఖ్యని మనం ఇలా నిలువుగా రాసినప్పుడు ఆ సంఖ్య సూచించేది ఊర్ధ్వముఖంగానే, అంటే నిలబడి సాధించాలనే. అటువంటి నిలబెట్టగలిగి ఒక సంఖ్య మనిషిని నడిపించగలిగితే ప్రథమ స్థానంలో ఈ సమాజంలో నవ సమాజంలో ఆ వ్యక్తి ఎటువంటి కష్టసాధ్యమైన పని అయినను సాధించుకొని ముందుకెళతాడు, అన్నింటా విజయాన్ని సాధిస్తాడు. ఆ ఒక్కటనే సంఖ్య గురించి నేను ఇప్పుడు చిత్రించి చూపిస్తున్నాను. ఆ ఒక్కటనే సంఖ్య లక్ష్యమనే బాణంగానూ మారుతుంది, పిరమిడ్ శక్తిగాను మారుతుంది, త్రికోణ శక్తిగాను మారుతుంది, శూలాయుధంగా మారుతుంది. ఇలా ఎన్నెన్నో రూపాలు సంతరించుకుంటుంటుంది. మనం మనోనేత్రంతో దర్శించుకోగలిగితే అనేక రూపాలు దర్శింప చేయడానికి ఆ లలిత కళలకు అధిదేవత అయిన లలితాదేవి ఆశీర్వాదం నిత్యం అందుతూనే ఉంటుంది. మనం త్రికరణ శుద్ధిగా ఆ తల్లిని వేడుకుంటే ఎన్నెన్నో వరాలు ఇవ్వటానికి ఆ తల్లి ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన వాసురాలై నివాసిని అయి మనల్ని కరుణా కటాక్షాలతో వీక్షిస్తూనే ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు గీస్తున్న చిత్రరాజం నుండి, హరిద్రవర్ణం నుండి మీకందరికీ అద్భుతమైన అదృష్ట కిరణాలు, తరంగాలు అందచేయాలని ఏకమనే ఐక్యతననే సంఖ్యని మీకు చిత్రించి చూపిస్తున్నాను. ప్రపంచంలో ఏకైక శక్తి ముద్ర ఇప్పుడు మనం చూస్తున్నాము. గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मद బ్రహ్మాండ నాయకి ఆ శక్తి ఆదిపరాశక్తి ఈ విధముగా మనకు సాక్షాత్కరించి హరిద్రవర్ణముతో మంగళకరమైన వదనముతో ఆ తల్లి నిత్యం మీకందరికీ మంచి అనుగ్రహ తరంగాల్ని అందచేయాలని ఈ చిత్రాన్ని చిత్రించి ఈ పండగ శుభ సందర్భంలో త్రికళమాతల అనుగ్రహం మీ ఇంటిల్లపాదికి కలగాలని ఈ హరిద్రవర్ణ చిత్రాన్ని చిత్రించి చూపిస్తున్నాను. తప్పనిసరిగా ఆ తల్లి అనుగ్రహంతో మీరందరూ విజయాన్ని సాధించాలని నా ఆకాంక్ష.
शुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्ड पराक्रम शुण्डमृगाधिपते निजभुजदण्डनिपातित खण्डविपातित मुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ఈ హరిద్ర ముద్రల నుండి మీ ఇంట ఉన్న దరిద్ర దోషాలన్నీ తొలగించే అతి శక్తివంతమైన ఆ చాముండేశ్వరి తల్లి అనుగ్రహ తరంగాలన్నీ భక్తి సంకేత తరంగాల నుండి శబ్ద తరంగాల నుండి మీ ఇంట ప్రవేశించి అద్భుతమైన మహిమాన్వితమైన శక్తి తరంగాలై మీ దరిద్ర దోషాలన్నీ పటాపంచలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమాతే చాముండేశ్వరి అయి నమః. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే